హలో అండి. నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఇవాళ మనము స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనే దాని ఎఫెక్ట్ ఐవీఎఫ్ సక్సెస్ పైన ఎలా ఉంటుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో, ఈ స్పెర్మ్ డీఎఫ్ఐ అంటే ఏంటి? అంటే నార్మల్‌గా స్పెర్మ్స్ మనము బేసిక్ టెస్ట్ ఏం చేస్తాము అంటే సీమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేస్తాము. సో, ఈ సీమెన్ అనాలిసిస్‌లో మనం ముఖ్యంగా చూసేది స్పెర్మ్ కౌంట్ ఎంతుంది? స్పెర్మ్ మొటిలిటీ ఎంతుంది? అంటే దాని కదలిక ఎంతుంది? కౌంట్ అండ్ మార్ఫాలజీ అంటే దాని షేప్‌లో గనక ఏదైనా చేంజెస్ ఉన్నాయా అనేది మనం చూస్తాము. బట్ దీనికంటే ఒక అడ్వాన్స్డ్ టెస్ట్ అంటే స్పెర్మ్ డీఎఫ్ఐ అని కూడా ఒక టెస్ట్ ఉంటుంది. సో, ఇది ఏంటి అంటే స్పెర్మ్ యొక్క హెడ్‌లో నార్మల్‌గా మనకి డీఎన్ఏ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఈ డీఎన్ఏలో మనకి కొన్నిసార్లు ఫ్రాగ్మెంటేషన్ అనేది అవుతుందనమాట. ఈ ఫ్రాగ్మెంటేషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఎంబ్రియో ఫార్మేషన్ యూజువల్లీ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎంబ్రియో అనేది ఫార్మ్ అవ్వడానికి మనకి 50% జెనెటిక్ మెటీరియల్ ఎగ్ నుంచి వస్తే 50% మనకి స్పెర్మ్ నుంచి వస్తుంది. సో, కొంతమంది పేషెంట్స్‌కి ఏంటి అంటే ఈ డీఎన్ఏలో కౌంట్ అండ్ మొటిలిటీ నార్మల్‌గా ఉన్నా కూడా ఈ డీఎన్ఏలో మనకి ఫ్రాగ్మెంటేషన్ అంటే చేంజెస్ ఉండడం వల్ల మనకి ఎంబ్రియో అనేది పూర్ క్వాలిటీ రావడం జరుగుతుంది. సో, ఈ పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వల్ల యూజువల్లీ ఏమవుతుంది అంటే ఇటువంటి ఎంబ్రియోస్‌కి మనకి ఇంప్లాంటేషన్ రేట్ అంటే ఎంబ్రియో వెళ్ళి యూట్రస్ లైనింగ్‌కి అటాచ్ చేసే దాని కెపాసిటీ ఎంత ఉంటుందో అది యూజువల్లీ తక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే ఇటువంటి ఎంబ్రియోస్ వల్ల మనకి ఫ్రీక్వెంట్ మిస్‌క్యారేజెస్ అవ్వడం కూడా జరుగుతుంది. అంటే 3 మంత్స్ రాకముందే స్పాంటేనియస్ అబార్షన్స్ అవ్వడం గానీ, లేదు అంటే కొన్నిసార్లు హార్ట్ బీట్ రాకపోవడము, లేదంటే హార్ట్ బీట్ మధ్యలో ఆగిపోవడం. వీటిని మనం మిస్డ్ మిస్‌క్యారేజెస్ అని అంటాము. సో, ఇటువంటి కండిషన్స్ కూడా మనకి ఈ పూర్ హై డీఎఫ్ఐ ఉన్న స్పెర్మ్స్ వల్ల వచ్చిన ఎంబ్రియోస్ వల్ల ఎక్కువగా ఉంటుంది. సో, ఈ డీఎఫ్ఐ అనేది యూజువల్లీ ఎవరికి మనం సజెస్ట్ చేస్తాము అంటే లాంగ్ మ్యారిటల్ లైఫ్ మనకి మోర్ దెన్ 5 ఇయర్స్, మోర్ దెన్ 7 ఇయర్స్ ఉన్నా కూడా కన్సెప్షన్ లేకపోయినా, లేదు అంటే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అన్ని పారామీటర్స్ నార్మల్‌గానే ఉండి కూడా మనకి ప్రెగ్నెన్సీ రాకపోయినా, లేదు అంటే ఫ్రీక్వెంట్‌గా అబార్షన్స్ అయినా, లేదు అంటే మనకి మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ 5, 6 అట్లా ఫెయిల్యూర్స్ అవ్వడం వల్ల, లేదు అంటే 1 ఆర్ 2 ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా మనకి స్పెర్మ్ పారామీటర్స్ ఏదైతే సీమెన్ అనాలిసిస్‌లో నార్మల్‌గా ఉన్నా కూడా మనము ఈ డీఎఫ్ఐ అనే టెస్ట్ సజెస్ట్ చేస్తాం. సో, ఈ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనకి ఎక్కువగా రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అంటే మెయిన్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్. సో, చాలా మటుకు ఇప్పుడు స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల మనకి ఈ డీఎఫ్ఐ అనేది ఎక్కువగా వస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ రేడియేషన్ ఎఫెక్ట్ ఉండడము, పొల్యూషన్ ఎక్కువ ఉండడము అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల, ప్లస్ ఒబేసిటీ ఉన్నా కూడా, లేదు అంటే మనకి లోకల్‌గా సీమల్‌లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇంకొన్నిసార్లు ఏంటంటే మనకి టెస్టిస్ చుట్టూ వారికోసిల్ అని కొన్ని కండిషన్స్ ఉన్నా కూడా ఈ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది స్పెర్మ్స్‌లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో, ఎవరికైతే మనకి హై డీఎఫ్ఐ ఉంటుందో వారికి మనం యూజువల్లీ ఏం చెప్తాము అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ అనేది మెయిన్‌గా చేంజ్ చేసుకోమని చెప్తాము. సో, ఇందులో ఏంటి అంటే హెల్తీ డైట్ ఇంక్లూడ్ చేసుకోవడం. అందులో మెయిన్‌గా లీఫీ వెజిటబుల్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ నట్స్ అండ్ సీడ్స్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, స్ట్రెస్ ఏమైనా ఉంటే తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటి టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు. అండ్ ఒబేసిటీతో సఫర్ అయ్యే వాళ్ళు ఏంటంటే మంచి ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేసుకోవడము, వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేశాక. సో, మెడికల్ కండిషన్స్ తోటి మనకి డీఎఫ్ఐ ఎక్కువ ఉన్న పేషెంట్స్‌కి యూజువల్లీ ఏం చేస్తామంటే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మెడికేషన్స్ కొన్ని సజెస్ట్ చేస్తాము. దానితో పాటు స్పెసిఫిక్‌గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్‌ని కూడా ట్రీట్ చేసి అండ్ మనం నెక్స్ట్ డీఎఫ్ఐ అనేది రిపీట్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమందిలో ఏంటంటే సర్జికల్ కండిషన్స్ లైక్ మీకు ఇందాక చెప్పినట్టు వారికోసిల్ అనే కండిషన్‌లో కూడా మనకి ఈ డీఎఫ్ఐ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో, ఇటువంటి వాళ్ళకి అవసరమైతే సర్జికల్ కరెక్షన్ చేసుకొని అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అవన్నీ అడ్వైస్ చేసి మళ్ళీ రిపీట్ డీఎఫ్ఐ అనేది చేస్తాం. సో, మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్‌లో మనకి రిపీట్ డీఎఫ్ఐ అనేది పాజిటివ్‌గా వస్తుంది. సో, ఇది మనకి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ డిక్రీజ్ అయ్యాక మనము మళ్ళీ అటువంటి స్పెర్మ్ తోటి న్యాచురల్‌గా కానీ, లేదు అంటే నెక్స్ట్ ఐవీఎఫ్‌లో మనము అటువంటి లో డీఎఫ్ఐ ఉన్న స్పెర్మ్ తోటి మనము ఐవీఎఫ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ రేర్ కేసెస్‌లో ఏంటి అంటే మనకి అన్ని కండిషన్స్ చేసినా కూడా వెరీ హై డీఎఫ్ఐ ఉంటుంది. సో,
అటువంటి పేషెంట్స్‌కి మేము యూజువల్లీ ఏం చేస్తాము అంటే డైరెక్ట్ టెస్టిస్ దగ్గర, అంటే ఎక్కడైతే మనకి స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందో అక్కడి నుంచి ఆ స్పెర్మ్ అనేది చిన్న ప్రొసీజర్ అంటే టీజార్, టీసే లాంటి ప్రొసీజర్స్ ద్వారా ఆ స్పెర్మ్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అటువంటి స్పెర్మ్‌ని మనము ఇక్సీకి యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఇటువంటి స్పెర్మ్ వల్ల మనకేమవుతుంది అంటే డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ప్రొడక్షన్ సైడ్ దగ్గర తీస్తున్నాం కాబట్టి చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఎంబ్రియోస్ కూడా మనకి బెటర్ క్వాలిటీలో వచ్చే అవకాశం ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.